ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బొత్తిగా కూడా జరగకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచడం కోసమే ప్రభుత్వ సంస్థలను అక్కడ తరలిస్తున్నారని చెప్పేసి సిఐటి నాయకులు నరసింహరావు ఆరోపిస్తున్నారు. ఇది ఈ ఆరోపణలు గల కారణాలు ఏంటనేది ఇప్పుడు ఆయన మాటల ద్వారా విందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఈ చంద్రబాబు ఈ ఆరోపణలు చేయడం గల కారణం? విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం అవుతుంది. నిర్మాణం తుది దశలో ఉంది, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఇక్కడ శీలానగర్లో పెట్టాలి. ఇక్కడ భూములు లేవని, అమరావతిలో 20 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు భూమి ఇచ్చారని, అందుకని అక్కడ మెడికల్ కాలేజీని అక్కడ మారుస్తున్నట్టుగా ఈఎస్ఐ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈఎస్ఐ కమిషనర్ చెప్పడం జరిగింది. మనం 15వ తేదీన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మెడికల్ కాలేజీని ఉత్తరాంధ్ర ఐపీ 14 లక్షల మంది ఇన్సూరెన్స్ పర్సన్స్ ఉన్నారు. పారిశ్రామిక కేంద్రం రాష్ట్రంలో ప్రధానమైంది. హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజీ పెట్టాలి. కానీ హాస్పిటల్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ అనేది ఇక్కడ ఈఎస్ఐ. అలాంటి దాన్ని ఈరోజు మెడికల్ కాలేజ్ అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎయిమ్స్ ఉంది, పక్కనే ఉంది, అది కూడా కేంద్ర ప్రభుత్వం. అందుకని అక్కడ రియల్ ఎస్టేట్ ఆయన అనుకున్నట్టుగా రావడం వల్ల భూములు విపరీతంగా తీసుకోవడం అనేటువంటి జరిగింది. అందుకని భూములు ఇచ్చేస్తాం అని 20 ఎకరాలు ఇస్తామంటే విశాఖపట్నం భూములు లేవా? రుషికొండలో భూములు లేకపోతే రుషికొండలో ఎకరా 99 పైసలకి ఎలా ఇస్తున్నారు? అంటే అట్లా పెద్దవాళ్ళకి ఇవ్వడానికి భూములు ఉన్నాయి. కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికి, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కట్టడానికి మీకు భూములు లేవా? విశాఖపట్నంలో ఉన్నంత ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. కృష్ణా గోదావరి ప్రాంతంలో, ఎందుకంటే అది ఎప్పుడూ అభివృద్ధి అయినటువంటి ప్రాంతం, అందుకని భూములు ప్రభుత్వ భూములు అనేవి ఉండవు. అక్కడ బలవంతంగా ప్రజల నుంచి లాక్కోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అందుకని ఈ భూములను ఉపయోగించుకోవడం అనేటువంటి చేయకుండా, ఇక్కడ హాస్పిటల్ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో పెంచడం కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడికి బదలాయించారు. ఈరోజు ఏపీ అంటే అమరావతి మాత్రమే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అప్పచెప్పాలని నిన్ననే నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ పారిశ్రామికవేత్తల సమ్మిట్లో కూడా స్పష్టంగా మా విధానం ప్రైవేటీకరణ అని కొండబద్దలు కొట్టి చెప్పడం అనేటువంటి జరిగింది. అదే ప్రైవేటీకరణ జరిగితే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎడారిగా చేయాలనేటువంటిది. ఇక్కడ అప్పుడు కార్మికులు కూడా ఉండరు. అందుకని కార్మికులు కూడా లేకుండా చేయడం వాళ్ళ యొక్క లక్ష్యం. ఈఎస్ఐని అభివృద్ధి చేయాలంటే ఈఎస్ఐ 1,10,000 కోట్లు ఉన్నాయి. కేంద్రం ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. ఇంకొకటి కావాలంటే తర్వాత అదనంగా పెట్టుకోండి. కానీ ముందు ఇక్కడ హాస్పిటల్ 400 పడకల హాస్పిటల్ అయినటువంటి సందర్భంలో ఇక్కడే మెడికల్ కాలేజీ ముందు పెట్టాలి. ఉత్తరాంధ్ర ప్రజలకి సౌకర్యం అనేటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలి. లేకపోతే కేజీహెచ్ తప్ప మరో దాతే లేదు ఇక్కడ. అందుకని మరో హాస్పిటల్ లేదు. అందుకని దానికి కిటకిటలాడిపోతూ ఉంది. దానికి ఏ రకమైనటువంటి ఎంత పెంచినా కూడా ఇంకా పెంచే అవకాశాలు లేవు. అందుకని ఈఎస్ఐ పెంచితే కార్మికులకి సగం మంది ఇటు డైవర్ట్ అయిపోతారు. అందుకని దాన్ని ఉపయోగించండి. మెడికల్ కాలేజీ అనేటువంటి కాలేజ్ అటాచ్డ్గా వస్తేనే ప్రమాదాలు నివారించడానికి అడుగడుగునా ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ బర్న్స్ యూనిట్ పెట్టాలంటే ఎవరు పెడతారు? అచ్యుతాపురంలో 100 బెడెడ్ హాస్పిటల్ పెడతామని చెప్పారు. ఓకే, మంచిదే. కానీ 100 బెడెడ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఉండదు, బర్న్స్ యూనిట్ ఉండదు, అసాధ్యం. అందుకని ఇక్కడ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇక్కడ పెడితే దాంట్లో ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ పెట్టచ్చు. కార్మిక వర్గానికి అట్లాగే ప్రమాదాలు జరిగితే వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాణాలు పణంగా పెట్టి కార్మిక వర్గం ఈరోజు పనులు చేస్తున్నారు. నిత్యం వాళ్ళ ప్రాణాలు అనేది ఉంటాయో లేదో గాలికి ఎగిరిపోతాయో అన్నటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ అన్ని చోట్ల కూడా చిన్న పరిశ్రమలో కానీ పనిచేస్తున్నారు. వాళ్ళకి రక్షణ కావాలంటే, వైద్య సౌకర్యం కావాలంటే ఈఎస్ఐ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలా. ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజీ 2 శీలానగర్లో పెట్టాలా. లేకపోతే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పి భావించి అందులో కొన్ని కూడా పూర్తి చేసింది. కానీ ఇప్పుడు వాటిని పీపీపీ మోడ్లో ఇవ్వడం అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు వైద్యాన్ని మొత్తం ఆరోగ్యశ్రీ ఉండకూడదు, అది ఆయన లక్ష్యం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారికి ఏదన్నా అన్నిటికంటే అత్యధిక పేరు వచ్చిందంటే ఆరోగ్యశ్రీ. అందుకని మళ్ళీ అది వినపడకూడదు, కనపడకూడదు. అందుకని ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే, ప్రైవేట్ వాడికి ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బాగుపడతారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడతాయి. కానీ ఆరోగ్యశ్రీ అనే దాన్ని లేకుండా మీకు ఇన్సూరెన్స్ ఇస్తామనేటువంటి పేరుతో ఈరోజు వైద్యాన్ని లేకుండా, ప్రజలకు అందుబాటు లేకుండా చేస్తున్నారు. అలాగే అన్నింటికంటే మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కట్టి ఉన్నాయి, నిర్మాణం అయిపోయింది. నువ్వు నడపలేవా? అదేం ప్రభుత్వం చేయలేనటువంటి పని అది.
నువ్వు చేయలేకపోతే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు లాభాలు లేకుండా ఎందుకు చేస్తారు ప్రైవేట్ వాళ్ళు? ఒక సీటు మెడికల్ కాలేజీలో ఈరోజు సీటు ₹1 కోటి, పీజీ సీట్ ₹2 కోట్ల అమ్ముకుంటున్నారు. అందుకని వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి కమిషన్లు వస్తాయి. ప్రభుత్వం ఈరోజు కమిషన్లో ఏదైనా తీసుకోండి, కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. ఉద్యోగులను, కార్మికులను తీసేసి అంగన్వాడీ వర్కర్ని తీస్తున్నారు, ఆశా వర్కర్ని తీస్తున్నారు, ఆర్పీ వర్కర్లు తీసేసి వాళ్ళ బదులు లంచాలు తీసుకొని ఉద్యోగాలు వేయిస్తున్నారు. ఏం ప్రభుత్వం, ఏం పద్ధతి ఇది? అందుకని ఒక పద్ధతి అనేది లేకుండా ఈరోజు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కార్మిక వర్గానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. మేము జీతాలు పెంచం అని చెబుతున్నారు, కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎలా బ్రతకాలి ఒక కుటుంబం? అంగన్వాడీ వర్కర్ 11,500 నెల జీతం, ఒక కుటుంబం ఎలా బతుకుతారు? 11,500కి చూపించండి. అందుకని కార్మికులు త్యాగం చేసేవాళ్ళు, సంపదను సృష్టించే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోట్లాడుతాం. ఏదైతే ఉందో ఇప్పుడు గత ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం నడపలేకే చేతకాకే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు నరసింహరావు గారు మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే కేవలం కార్పొరేట్ కంపెనీలకి స్వలాభం, వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం ఈ విధానం అవలంబిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అనడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే విశాఖ నగరంలోని షీలానగర్ వద్ద నిర్మితమవుతున్న 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి అనుబంధంగానే మెడికల్ కాలేజ్ ఉండాలి, కానీ అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచేందుకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా చూస్తారు అన్నది ఇప్పుడు పూర్తిగా కూడా చూస్తుంది. ఎందుకంటే ఒక పక్క ప్రతిపక్షాలు కూడా దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి, ఇటు కార్మిక సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిపై ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాల్సి ఉంది.